నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థాన్ అన్న నినాదం ఇది ఎందుకు మొదలైంది? ఎవరు ఈ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు? దీని వెనుక ఎటువంటి కుట్ర ఉన్నది? అసలు రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఆర్టికల్ కానీ నిబంధన కానీ ఏమైనా ఉందా? ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తా. మీరు తెలుసుకునే ప్రయత్నం మీతో పాటు నేను కూడా ఇంకోసారి చేస్తా. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆర్టికల్ 19(1)(e) ఏం చెప్తుందంటే దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా పోయి నివసించవచ్చు అని. ఆర్టికల్ 19(1)(g)లో దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని కూడా ఉన్నది. అంటే తెలంగాణ వాడు సూరత్లో పనిచేస్తే తప్పు కాదు, గుజరాత్ వాడు హైదరాబాద్లో బిజినెస్ చేస్తే తప్పు కాదు. ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి మార్వాడీలు